పోలీసుల బట్టలోడిదిస్తా అంటూ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలను రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం నేత కాళహస్తి సత్యనారాయణ ఖండించారు. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేశారని, వారు పదవిలో ఉన్నా లేకపోయినా ఈ తరహా భాష ఎవరూ వాడలేదని చెప్పారు. జగన్ వ్యాఖ్యలు పోలీస్ సిబ్బంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం నేత కాళహస్తి సత్యనారాయణ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయ్యండి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి బడుగు బలహీన వర్గాలకు అన్ని ఇల్లు కట్టించేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి అన్నటువంటి వాడు ఆయన. మరి పోలీసు వారు కూడా అన్ని రకాలు ఉంటారు కదా, బడుగు బలహీన వర్గాలు ఉంటారు, అన్నిత వర్గాలు ఉంటారు, అందరూ కూడా ఉద్యోగంలో చేస్తారు. ప్రభుత్వం ఎస్ఐ కావాలంటే ఇది నాట్ ఏ జోక్. కష్టపడి చదువుకొని గ్రాడ్యుయేట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ, ఇంజనీర్స్ కానీ ఇప్పుడు ఎస్ఐస్కి వస్తున్నారు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒక 1 స్టార్ అని టెస్ట్ అని పెడుతున్నారు. దాంట్లో రన్నింగ్ రేస్ కానీ, హై జంపు, లాంగ్ జంపు అన్నీ కూడా చేసిన తర్వాతనే క్వాలిఫై అయిపోయిన తర్వాత హైట్, వెయిట్, వాళ్ళ యొక్క పారామీటర్స్ ఉన్నాయి. దాన్ని అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ రాయటం ఇవన్నీ రాసిన తర్వాత మేము కష్టపడితేనే వస్తున్నాను ఎస్ఐగా అయినా కానీ. వారికి ఆపాదించాల్సిన అవసరం లేదు. అది ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఒక ఎస్ఐని సెలెక్ట్ చేయాలంటే ట్రాన్స్పరెంట్గానే చేశారు. ఇది వైసీపీ గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, ఎవరి గవర్నమెంట్ అయినా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దాని మీద క్రిటిసిజం ఏం లేదు. అంటే వాళ్ళు పక్కాగా కష్టపడి ఎవరి ప్రమేయం లేకుండానే ఎస్ఐ అనే అతను సెలెక్ట్ అయితే వారు ట్రైనింగ్ అయిపోయి, అకాడమీలో ట్రైనింగ్ అయిపోయి, నిష్ణాతులు అయిపోయి, ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయి, గ్రే హౌస్ ట్రైనింగ్ అయిపోయి, విఐపి ట్రైనింగ్లు అయిపోయి అన్నీ చేసి వాళ్ళు డ్యూటీలు చేస్తూ ఉంటారు. వారికి ఎవరితోటి అంటగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు 1 or 2%. అక్కడ మరి ఎందుకు అన్నారు కానీ ఆ మాటలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అనాల్సినంత ఇదేం కాదు, ఎక్కడ చూడలేదు. మేము కూడా ఎస్ఐగా 76లో జాయిన్ అయ్యాము. వెంగళరావు గారు ముఖ్యమంత్రి గారు కానీ, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ, ఇంకా అందరూ కూడా ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాలంలో కానీ, మన ప్రజెంట్ సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మేము మన రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, రోషి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మేము అన్ని పదవుల్లో చేసాము. ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు కానీ ఇట్లా ఒక పోలీసు వ్యవస్థ మీద కానీ, పోలీసు కానీ గుడ్డలింపు తీస్తా అనేది ఆ వాడ ఎప్పుడు వాడలేదు. కొంచెం చోట్ల మరి ఎందుకని ఆ ఫస్ట్ అయ్యారో వారికి అర్థం కావాలా. ఏదన్నా తప్పు చేస్తే లోకల్గా ఎవరున్నా ఒక ఆఫీసర్ కానీ ఎవరున్నా కానీ ఆఫీసర్ తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ యూ కెన్ రియాక్ట్. ఆ యూజువల్స్ పెట్టండి, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ వల్ల ఇది జరిగింది, మా సెక్యూరిటీలో లోపం వచ్చింది కాబట్టి దీని మీద తగిన యాక్షన్ తీసుకోవాలని యూ కెన్ రిప్రజెంట్ టు ద చీఫ్ మినిస్టర్. తప్పే ఉంది.